ప్రియులారా, మీ అందరికీ దేవుని పేరిట వందనములు. మరి ఈరోజు దేవుడు మనతో 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంతో మాట్లాడుచున్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఆమెన్. మరి మన రోజువారీ పనుల్లో ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్తామండి. అలానే అదే క్రమశిక్షణ మన యొక్క ఆత్మ విషయంలో కూడా ఉండాలండి. ఇక్కడ దైవభక్తి ఇప్పుడే కాదు కానీ తర్వాతే కాదు కానీ ప్రతి ఒక్క అన్ని విషయంలో కూడా మనకు ఉపయోగపడమని తెలుస్తుందండి. కాబట్టి ఈ దైవభక్తిని ఒక క్రమశిక్షణతో తెలపాలండి. ఈ దైవభక్తి అంటే ఆత్మీయ విషయం అండి. ఈ ఆత్మీయ క్రమశిక్షణ మనకు ఉండాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆత్మీయ క్రమశిక్షణ కోసం. మరి ఆత్మీయ క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఈ లోకంలో క్రమశిక్షణ తెలుసుకుందాం. ఈ లోకంలో క్రమశిక్షణ ఏంటంటే మీరు ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో లెగుస్తారండి. ఒక సమయం తీసుకుందాం, 7 గంటల నుండి 9 గంటల వరకు. 7 గంటలు లెగిచి అందరూ మన క్రైస్తవులు అయితే ముందుగా దేవుణ్ణి ఒక 5-6 నిమిషాలు ఆరాధించుకొని తర్వాత స్నానం చేసి ముఖం కడుక్కొని దుస్తులు ధరించి వారి పనుల్లోకి 9 నుండి 5 వరకు యవనస్తులు పిల్లలు అయితే ఈ యొక్క స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తారండి. అదే కొంతమంది యవనస్తులు కొంతమంది పెద్దవారు కూడా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారండి. అలాగే కొంతమంది ముసలివారు అయితే ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారండి. ఇంటి దగ్గరే ఏదో ఒక పని చేసుకుంటూ, ఆడవారు కూడా ఇంటి దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారండి. ఇదంతా ఒక క్రమశిక్షణ అండి. ఈ సమయం నుండి ఈ సమయం వరకు ఇది చేయాలి, ఈ సమయం నుండి ఈ సమయం వరకు ఇది చేయాలని ఒక క్రమశిక్షణతో ముందుకు కొనసాగుతున్నారండి. అనగా మరి దేవుడి దగ్గర క్రమశిక్షణ ఏదండి? ఉందా అండి? ఉందా అంటే లేదు. మరి ఆత్మీయ విషయంలో కూడా క్రమశిక్షణ ఉండాలి కదండి. ఇప్పుడు ఆత్మీయ క్రమశిక్షణ కోసం తెలుసుకుందాం. ఆత్మీయ క్రమశిక్షణ అంటే ప్రార్థన, బైబిల్ చదవడం ఒకటే కాదండి. పాటలను మరియు ఫాస్టింగ్ అనగా ఉపవాసం ఉండాలి. మరియు దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ మీకు వచ్చిన రకంలో మీకు వచ్చిన విధంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలండి, ఘనపరుస్తూ ఉండాలండి, స్తుతిస్తూ ఉండాలండి, మహిమపరుస్తూ ఉండాలండి. మరి ఇలా చేయాలంటే ఒక క్రమశిక్షణ అంటూ ఉండాలి కదండి. ఆ క్రమశిక్షణ కోసం కొన్ని చిట్కాలు లాంటివి చెప్పుకుందామండి. మరి రోజులో మనకి 24 గంటలు దేవుడిచ్చాడండి. అందులో తక్కువలో తక్కువ చూసుకున్న ఒక అర్ధగంట అండి. మీకు వీలైతే ఉదయం ఒక అర్ధగంట, రాత్రి ఒక అర్ధగంట, లేదంటే ఉదయం ఒక పావు గంట, రాత్రి ఒక పావు గంట, మొత్తం కలిపితే అర్ధగంట అవుతుంది కదండి. మరి ఈ అర్ధగంటను దేవునితో గడుపుదామండి. ఈ అర్ధగంటలో యవనస్తులు అయితే పావు గంట ప్రార్థన, పావు గంట ఈ యొక్క బైబిల్ చదవడం అనే కాన్సెప్ట్ పెట్టుకోండి. మీకు వీలైతే ఒక 10 నిమిషాలు పాటలు, ఒక 10 నిమిషాలు స్తుతులు కూడా చెల్లించుకోండి, దేవుని మహిమపరచండి. మీకు వీలైతే కుటుంబం అంతా కలిసి కూడా ఈ యొక్క ఆత్మీయ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి. కుటుంబం అంతా అందరికీ 7 నుండి 8 వరకు ఖాళీయే కదండి. ఆ సమయంలో, రాత్రి సమయంలో దేవుణ్ణి ఆరాధించుకోండి. అందరూ కలిపి 2-3 కూడి ఉన్న చోట దేవుడు ఉంటానన్నాడు, సెలవిస్తున్నాడు కదండి. కాబట్టి మీరు ఒక ఇంటిలో 2-3 ఉంటే ఆ 3-4 కలిసి ప్రార్థించుకోండి, దేవుని మహిమపరచండి. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి. మరి చదువుకోలేని వారైతే చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక 10 నుండి 20 నిమిషాల వరకు ప్రార్థన చేసుకోండి. తర్వాత మీకు టీవీ ఉంటే టీవీలలో దైవ సేవకులు వాక్యములు అనేక మంది వస్తారండి. లేదా ఫోనే ఉంటే ఫోన్లలో మీరు ఇప్పుడు చూస్తున్న ప్లాట్ఫామేనండి యూట్యూబ్. ఈ యూట్యూబ్లోనే మీకు అనేక మంది దైవ సేవకులు వాక్యములు ఉంటాయండి. మీకు నచ్చిన దైవ సేవకులది, మీకు ఇష్టమైన దైవ సేవకులది వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. అలానే మీరు చదువు వచ్చిన వాళ్ళైతే బైబిల్ చదవండి. బైబిల్ చదివి మరింతగా ఆత్మను బలపరచుకోండి. దేవుని యొక్క చిత్తమును బైబిల్ ద్వారా తెలుసుకోండి. అలాగనే వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి, ఉపవాసంతో ప్రార్థించండి. ఉపవాసం అంటే తినడం మానేయడం ఒకటే కాదండి, తిండి ఆపేయడం, తర్వాత తిండి ఆపేసి దేవుని స్తుతించడం అండి. తిండి శరీరానికి తీసుకోకుండా అదే ఆహారాన్ని
ఆత్మకి ఇవ్వాలండి. రోజువారీలో అయితే మనం ఆహారాన్ని శరీరానికి తీసుకుంటామండి, కానీ ఈ ఉపవాసం ఉన్న రోజు ఆహారాన్ని ఈ యొక్క ఆత్మకు తీసుకోండి. మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళకుండా ఖాళీగా ఉన్నట్లయితే ఒక 3 గంటల సేపు దేవుణ్ణి ఆరాధించండి. వీలవ్వదు 3 గంటలు అంటే 1 గంట సేపు అయినా కనీసం దేవుణ్ణి ఆరాధించి పాటలతోనూ వాక్యంతోనూ మీకు వచ్చిన విధంలో ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధించి మహిమపరిచి ఆ యొక్క ఉపవాస ప్రార్థనను కంప్లీట్ చేయండి. ఆ యొక్క ఉపవాస ప్రార్థనను పూర్తి చేయండి. మరి అలాగ ఆత్మీయ ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆత్మీయంగా బలపడతామండి. ఆత్మీయంగా బలపడితే మనకి ఏ లోటు ఉండదండి. ఒక ఇంటికి ఒక పునాది బలంగా ఉంటేనే కదండి పైన ఎంత ఇల్లు కట్టినా, ఒక 2-3 ఫ్లోర్లు కట్టినా మీకు అది బలంగా ఉండగలుగుతుంది. పునాది బలంగా లేకపోతే మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టగలిగిన, ఒక ఫ్లోర్ కట్టినా సరే పునాది బలంగా లేకపోతే కూలిపోతుందండి. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది పునాది లాంటిదండి. మన శరీరానికి ఆత్మ బలంగా ఉండాలండి. ఆత్మ బలంగా లేకపోతే మనం వ్యర్థమండి. కాబట్టి ఆత్మను బలపరుచుకుందాం. కాబట్టి మీరు శరీరంలో ఎంత బలమైన ఆహారం తీసుకున్నా సరే ఆత్మీయంగా సరైన ఆహారం తీసుకోకపోతే, ఆత్మీయంగా క్రమశిక్షణ లేకపోతే వ్యర్థమండి. శరీరానికి మీరు మంచి ఆహారం తీసుకొని వ్యాయామం చేసినా సరే కొంచెం మట్టుకే ప్రయోజనకరం అండి. ఒకసారి వాక్యంలోకి వెళ్ళినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవునని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడని. కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం అవునండి. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనకి ఆత్మ పనికొస్తుందండి. మన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది మన ఆత్మనండి, శరీరం కాదండి. మనం ఇప్పటి నుండి పెట్టాల్సింది, ఇప్పటి నుండి క్రమశిక్షణతో ముందుకు నడవలసింది శారీరకంగా కాదండి, ఆత్మీయంగా. మన క్రైస్తవులం అంటే ఆత్మీయంగా నడుచుకోవాలండి. కాబట్టి ఇక నుండి మనం ఆత్మీయ విషయంలో ముందుకు కొనసాగదామండి. ఆత్మీయ విషయంలో క్రమశిక్షణతో కలిగి ముందుకు నడుద్దామండి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీ కన్నులు 2 మూసుకొని ఏకీభవించండి. తండ్రి, అవునయ్యా, ఇప్పటి వరకు శారీరక విషయంలోనే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాను, కానీ ఆత్మ విషయంలో, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ లేదయ్యా. క్రమశిక్షణ లేకుండా ముందుకు కొనసాగుతున్నానయ్యా. కాబట్టి ఇక్కడ నుండి, ఈ సమయం నుండి, ఈ క్షణం నుండి ఆత్మీయ క్రమశిక్షణతో ముందుకు కొనసాగుతానయ్యా. ఇప్పటి వరకు చేసిన తప్పును బట్టి నన్ను క్షమించండి. ఈ చిన్న ప్రార్థనలో ఎటువంటి తప్పులు నాకు క్షమించి మీ పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ బంధుమిత్రులతో మాట్లాడాలి. కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించండి. మిత్రులకి లేదా వాట్సాప్ స్టేటస్లోను లేదా గ్రూప్స్లోను పెట్టండి. సువార్త ప్రకటిస్తున్నట్లు అవుతుందండి. దేవుని నామంన అందరికీ వందనములు.